మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏదైతే పవన్ కళ్యాణ్ పై నిన్న చేసినటువంటి వాక్యాల పట్ల తిరుపతిలోని జనసేన మహిళా నేతలంతా కూడా ఖండిస్తున్నటువంటి పరిస్థితి. మనతో పాటు మహిళా నేతలు ఉన్నారు. ఏదైతే నిన్న చూసామండి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వాక్యాలు, ఏదైతే పవన్ కళ్యాణ్ కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అంటూ కూడా వ్యాఖ్యానం చేస్తారు. దీన్ని ఎలా చూస్తున్నారు? చూడడం ఏం లేదు. ఆయన ఏంటి, ఈయన కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అని మాట్లాడే అర్హత ఆయనకు ఉందా? అసలు నీకుందా జగన్? నువ్వు అసలు కన్న తల్లిని, కట్టుకున్న పెళ్ళాన్ని పెట్టుకొని నువ్వు కన్న తల్లిని, సొంత చెల్లిని కూడా బయటికి తరిమినోడివి నువ్వు మాట్లాడతావా పెద్ద పతితు మాటలు? నువ్వెవరు అసలు? ఉప్పల బాలుకి ఎక్కువ, కేఏ పాలకు తక్కువ నువ్వు, శ్రీరెడ్డికి ఎక్కువ, రోజారెడ్డికి తక్కువ నువ్వేమన్నా చెంచల్గూడకి ఎక్కువ, చిప్పకూడికి తక్కువ. నీలాగా మాట్లాడినామంటే మేము కూడా దిగజారి అంతకంటే అద్భుతంగా మాట్లాడతాం. కానీ ఒక సంస్కారం ఏడ్చింది. నువ్వు ఒక ఎమ్మెల్యేని కూడా మర్చిపోయి కొలాయిల దగ్గర ఆడోళ్ళు మాట్లాడే సన్నాసివి నువ్వు. సిగ్గు శరం ఉంటే నువ్వు ఇంకోసారి ఇలా మాట్లాడవు. ఏదైనా ఉంటే రాజకీయంగా మాట్లాడాలి, రాజకీయంగానే చేయాలి. ఏంది నువ్వు సీఎం అని చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడుతున్నారు వైసీపీ వాళ్ళు. నువ్వు ఇంకా చిల్లరోడ్లాగా మాట్లాడితే చిల్లర రాజకీయాలు చేస్తా, చిల్లర ఇంకనే మాట్లాడకూడదు. మీరు బీపీ వేసుకోండి. అంటే ఈ గతంలో కూడా ఏదైతే పవన్ కళ్యాణ్ పట్ల వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి, ఇది ఏ రకంగా జనసేన నేతలు కావచ్చు, ఇతర రాజకీయ నేతలంతా కూడా ఖండిస్తున్నారు. దీన్ని ఏ రకంగా చూడాలంటారు? గతంలో ఇలా మాట్లాడినందుకే దత్తపుత్రుడు అన్నావు, ఇంకా చాలా మాటలు మాట్లాడున్నాడు నిన్న ప్రెస్ మీట్లో. ఇట్లా కళ్యాణ్ గారినే ఉద్దేశించి ఎందుకు మాట్లాడుతున్నారంటే ఆయన మాట్లాడి హైలైట్ అయిపోదాం అనుకుంటారు. ఏ రోజారెడ్డోళ్ళు ఇలా మాట్లాడినారో, ఏ వివేకానంద రెడ్డో వీళ్ళు మాట్లాడినారంటే ఓకే, నువ్వు మాట్లాడతావేంది? ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉండి సీఎం అయింది, నీకు సిగ్గు శరం ఉందా? నువ్వు మాట్లాడుతున్నావు. ఇట్లా మాట్లాడినందుకే గతంలో ఆయన తంతే, ఒరే జగన్ నీకు అధాపాతాలని తొక్కి పాడేస్తా అని ఒక్క తన్ను తన్నాడు పవన్ కళ్యాణ్ గారు. ఆ తన్నుతో 151 కాస్త 11 అయిపోయింది, మధ్యలో 5 ఎగిరి. ఈసారి మళ్ళీ ఆయనకు కాలుతుంది, మళ్ళీ తన్నాడంటే ఈసారి నిజంగా పాతాళానికి పోయి అసలు పార్టీ కూడా అమ్ముకొని ఓఎల్ఎక్స్లో పెట్టుకొని నువ్వు ఏడో పోయి అండమాన్లో దాక్కుంటావు ఖచ్చితంగా. ఆయన మాటలు మేము సగించడం లేదండి, మేము ఖండిస్తున్నాం అతని మాటలు. మా నాయకుడిని ఆ మాట్లాడడం సబబు కాదు కదా. ఇప్పటికే శాంతంగా ఉంటాడు మా నాయకుడు. అట్లాంటి మా నాయకుడిని విపరీతంగా రెచ్చగొట్టి అసలు నీకు అర్హత ఉందా? నువ్వు మా నాయకుడిని మాట్లాడే అర్హత నీకుందా? నీకు లేదు. ఎవరికి మంచి చేసినావు నువ్వు? ఎవ్వరికి మంచి చేయలే. మా నాయకుడు ఈరోజు వచ్చి ఎన్ని కార్యక్రమాలు చేస్తున్నాడో ప్రతి ఒక్క మామూలు ప్రజలకు అందరికీ తెలుసు. నువ్వు ఎవరినన్నా అడుగు, మా నాయకుడు ఎట్లా చేస్తున్నాడో, ఏ విధంగా చేస్తున్నాడో అందరికీ తెలుసు. అట్లాంటి మంచి వ్యక్తిని పట్టుకొని నువ్వు ఎట్లంటే అట్లా మాట్లాడడం నీకు సహజంగా ఏమన్నా అర్థం ఉందా? నువ్వు అర్థం ఉండే మగోడేనా నువ్వు? ఒక ఎక్స్ ఎమ్మెల్యే, సీఎం నువ్వు అసలు సీఎంగా ఉండేప్పుడు ఒక అర్హత ఉండొద్దు నీకు? అర్హతగా మాట్లాడొద్దు. అది మాట్లాడినప్పుడు నువ్వేం మాట్లాడతావు? మా నాయకుడిని నువ్వు ఆ మాట్లాడినావంటే వీర మహిళలంతా చేరి వంటింట్లో ఉండే ఆయుధాలు ఎత్తుకొని వచ్చి నిన్ను బడిత పూజ చేయకపోతే మా వీర మహిళలు అందరు కలిసి చేస్తాము. అది గుర్తుపెట్టుకో నువ్వు. మనం చూస్తున్నది పవన్ కళ్యాణ్ మీద చేసినటువంటి వాక్యాల పట్ల తిరుపతిలోని మహిళా నేతలంతా కూడా తీవ్రంగా ఖండిస్తున్నటువంటి పరిస్థితి. జగన్కి ఖచ్చితంగా ఇదే తరహాతో మాట్లాడితే ఖచ్చితంగా వంట సామాగ్రిలతో మేమంతా మహిళలంతా, వీర మహిళలంతా కలిసి బడితే పూజ చేస్తూ ఉంటూ తీవ్ర స్థాయిలో మహిళా నేతలంతా కూడా ఆవేదన చెందుతూ ఏదైతే జగన్ వాక్యాల పట్ల తీవ్రంగా ఖండిస్తున్నటువంటి పరిస్థితి. ఏదైతే గతంలో కూడా ఇదే రకమైనటువంటి వాక్యాలు చేసావు, ఎన్నో రకాలుగా మేము మంచితనంగా చెప్పాము, నువ్వు మంచితనానికి రాజకీయాలకు నువ్వు పనికొచ్చేవాడు కాదు అంటూ కూడా తీవ్ర స్థాయిలో అయితే మహిళా నేతలంతా కూడా ఖండిస్తున్నటువంటి పరిస్థితి తిరుపతిలో నెలకొంది. కెమెరా పర్సన్ కోటితో సురేష్, RTV, తిరుపతి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.